హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడమ్మా, మనం ఏం చెప్తున్నాము, మ్యాథ్స్ 2Aలో మోస్ట్ ఇంపార్టెంట్ థీరం ప్రాబబిలిటీలో ఎడిషన్ థీరం. ఓకేనా? ఈ స్టేట్మెంట్ కూడా మీరే రాయాలి. 2 మార్క్స్ ఉంటుంది. ఓకేనా? చాలా ఈజీ వేలో చెప్పుకున్నాము. ఇఫ్ ఏ కామా బి ఎనీ 2 ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అండ్ పి ఈజ్ ఏ ప్రాబబిలిటీ ఫంక్షన్, దెన్ మనం ప్రూవ్ చేయాల్సిందేంటి, 2 కేసెస్లో ప్రూవ్ చేస్తాము. ఓకేనా? ఫస్ట్ ఈ స్టేట్మెంట్ రాసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ రాయండి. స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఒకసారి రాసేసేయండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఓకేనా? కేస్ 1లో ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఉంది కదా, దీన్ని తీసుకుంటున్నాను నేను. if a ఇంటర్సెక్షన్ b ఈక్వల్ టు 5 తీసుకుంటున్నా. ఓకేనా? అంటే ఏలో బిలో ఎలిమెంట్స్ ఏమీ లేవని చెప్పేసి తీసుకుంటున్నాను. ఫస్ట్ డయాగ్రామ్ కూడా కంపల్సరీ వేయాలి, 1 మార్క్. ఏలో బిలో కలిసిన ఎలిమెంట్స్ లేవనుకో, ఒక శాంపిల్ స్పేస్లో ఏలో ఎలిమెంట్స్ బిలో ఎలిమెంట్స్ ఏమీ కలవలేదు, విడివిడిగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? అంటే దీనికి ప్రాబబిలిటీ అప్లై చేస్తే ఏమైపోయింది, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ప్రాబబిలిటీ పై అంటే ఏంటి, 0. ఇందులో ఏ ఎలిమెంట్స్ లేవన్నమాట. ఓకేనా? అయితే మనకి ఒక యూనియన్ మ్యాక్సిమం తెలుసు, అదేంటిది, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి రాయొచ్చు బై యాక్సియం నుంచి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, చాలా సింపుల్ వేలో ఉంటుంది. పి ఆఫ్ ఏ పి ఆఫ్ బి మైనస్ 0 పెడుతున్నా. 0 పెట్టడం వల్ల మనకి ఏం కాదు కదా. నెక్స్ట్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ 0 బదులు మనం ఏం రాసేసుకోవచ్చురా, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఫస్ట్ క్లాస్లో మనకి ప్రూవ్ అయిపోయింది. మనం ప్రూవ్ చేయాల్సిందే కదా, చాలా సింపుల్గా ఉంటుంది ఎడిషన్ థీరం. నెక్స్ట్ కేస్ 2. కేస్లో ఇక్కడ ఈక్వల్ పై తీసుకున్నావు కాబట్టి సెకండ్ క్లాస్లో ఏం తీసుకుంటావు, నాట్ ఈక్వల్ టు పై అని తీసుకో. అంటే సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి తీసుకో. ఏ ఇంటర్సెక్షన్ బి నాట్ ఈక్వల్ టు పై. అప్పుడు ఏమొచ్చేసింది మా డయాగ్రామ్, మనకి ఒక శాంపుల్ స్పేసెస్లో ఏ బిలో కంబైన్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? ఇది ఏ, ఇది బి. దీన్ని ఏం రాస్తాం, ఏ ఇంటర్సెక్షన్ బి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ కంబైన్డ్. నెక్స్ట్ దీన్ని ఏం రాస్తాను, బి మైనస్ ఏ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సేమ్ యూనియన్ ఎగ్జాంపుల్ ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు, పి ఆఫ్ అప్లై పెట్టద్దులేండి, ఏ యూనియన్ బిని ఏం రాసుకోవచ్చు మా, ఏ యూనియన్ బిని బి మైనస్ ఏగా రాసేసుకోవచ్చు కదా. ఓకేనా? నెక్స్ట్ అండ్ అలానే ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బిని ఏం రాసుకోవచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ. అంటే ఏం రాసుకోవచ్చు, బిలో నుంచి ఏం సపరేట్ చేస్తే అంటే ఏముంది, ఓన్లీ బీనే కదా ఉండేది. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, పై. ఈ కండిషన్ అట్లా వదిలేసేయండి. ఇంకా ఈ కండిషన్ చూడండి, ప్రాబబిలిటీ అప్లై చేయండి బోత్ సైడ్స్. అంటే ఏమొస్తుంది, మా పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ యూనియన్ బి మైనస్ ఏ వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, పి ఆఫ్ ఏ యూనియన్ ఉన్నప్పుడు ప్రాబబిలిటీలో ప్లస్ రాసుకోవచ్చు, పి ఆఫ్ బి మైనస్ ఏ రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడు, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ ఏది ఏం రాసుకోవచ్చు, నేను ఏ ఇంటర్సెక్షన్ బి రాస్తున్నాను. ఓకేనా? ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమైపోయిద్దా ఇప్పుడు, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. మనకి ఈ కేసులో కూడా ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం రాస్తాను, ఒకసారి రాసేసేయండి.
P of A union B equal to P of A plus P of B minus P of A intersection B. ఇదిరా మన అది. నెక్స్ట్ ఫ్రమ్ కేస్ 1 అండ్ కేస్ 2 నుంచి మనకి ఏమొచ్చింది? P of A union B equal to P of A plus P of B minus P of A intersection B. ఓకేనా? మన థీరం కంప్లీట్. చూడండి, ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎలిమెంట్స్ ఏం లేవని తీసుకున్నాను ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఏ ఎలిమెంట్స్ లేవంటే 0 అనే కదా. ఓకేనా? నెక్స్ట్ చూడు, మనకి యూనియన్ యాక్సిమం ప్రకారం ఏ యూనియన్ బిని ఏం రాసుకోవచ్చు? P of A ప్లస్ P of Bగా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను 0 యాడ్ చేశాను. ఎందుకు? ఆన్సర్ కోసం. 0 పెట్టినా ఏం కాదు, పెట్టకపోయినా ఏం కాదు. ఓకేనా? పెట్టడం వల్ల మనకి ఇది వచ్చేసిందిగా. ఫస్ట్ కేసు అయిపోయింది. నెక్స్ట్ కేసులో చూడండి, సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయని తీసుకుంటున్నాను. అప్పుడు నాట్ ఈక్వల్ టు పై. నెక్స్ట్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఏ యూనియన్ బి మైనస్ ఏ రాసేసుకోవచ్చు. ఓకేనా? డయాగ్రామ్ ఉంటే ఈజీగా ఉంటుంది. ఏ ఇంటర్సెక్షన్ బి నేను రాయొచ్చు. ఏ ఇంటర్సెక్షన్ సేమ్ బిని బి మైనస్ ఏగా రాసేసుకోవచ్చుగా. ఇది పై. ఇంక దీన్ని మనం తీసేసుకోము. ఏ ఎలిమెంట్స్ లేనప్పుడు ఈ కండిషన్ని వదిలేసేసి నెక్స్ట్ ఏ యూనియన్ బికి ప్రాబిలిటీ అప్లై చేసినప్పుడు ప్రాబిలిటీ ఉన్నప్పుడు యూనియన్ ప్లస్గా చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏకి ఏం రాస్తాను? ఏ ఇంటర్సెక్షన్ బి రాసేస్తాను. ఓకేనా? దాని నుంచి నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు మనం? P of A ప్లస్ P of B మైనస్ P of A ఇంటర్సెక్షన్ బి రాసేసుకోవచ్చు. ఫ్రమ్ కేస్ 1 కేస్ 2 నుంచి హెన్స్ ద థీరం. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.